Welcome to my online email classes. Before watching this video, subscribe this channel, give a like. If A and B are two events with P of A union B 0.65, P of A intersection B 0.15, then find the value of P of A bar plus P of B bar. ఇలా మనకి క్వశ్చన్ అడిగారు. ఓకే, సో మనకి ఫస్ట్ సొల్యూషన్ అని నోట్ చేసేసుకుని గివెన్ వాల్యూస్ రాయండి. గివెన్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి? P of A union B ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 0.65. ఇంకో వాల్యూ ఏమి ఇచ్చారు? A ఇంటర్సెక్షన్ B ఇచ్చారు. A ఇంటర్సెక్షన్ B ఇది ఎంత మనకి? 0.15. ఇలా టూ వాల్యూస్ ఇచ్చేసి మనల్ని ఏం కనుక్కోమంటున్నారంటే P of A బారు ప్లస్ P of B బారు కనుక్కోమని అడిగారు. ఇది వెరీ ఈజీ. ఇది ఎడిషన్ థియరం తెలుసుంటే ఇది వచ్చేస్తుంది. ఫ్రమ్ ఫార్ములాస్ కింద నోట్ చేసుకోండి, ఫార్ములా అండ్ కాన్సెప్ట్. కాన్సెప్ట్ ఏంటంటే P of A union B ఫార్ములా ఎడిషన్ థియరం మనం ఏదైతే థియరంలో చదువుకున్నామో అదే ఇక్కడ రాయాలి. సో ఎడిషన్ థియరం ప్రకారం ఏంటి మనకి? P of A union B అంటే P of A ప్లస్ P of B మైనస్ P of A ఇంటర్సెక్షన్ B. ఇదే కదా ఎడిషన్ థియరము. ఈ నెగిటివ్ P of A ఇంటర్సెక్షన్ B ఏదైతే ఉందో దాన్ని మనం లెఫ్ట్ సైడ్ మూవ్ చేసాం అనుకోండి, అదేమైపోతుంది? ఇది సపోజ్ ఫార్ములా 1 అనుకోండి, ఇప్పుడు ఫార్ములా 2 రాస్తున్నాను. ఇదో ఫార్ములా అనమాట. దాన్ని తీసుకొచ్చేసి రాస్తే ఇంకో ఫార్ములా అయింది. ఏంటది? P of A union B ఆల్రెడీ ఉంది. ఈ నెగిటివ్ వాల్యూని ఈజ్ ఈక్వల్ టు యువతలు తీసుకొస్తున్నారు మీరు, అంటే P of A ఇంటర్సెక్షన్ B ఇది. నౌ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? P of A ప్లస్ P of B. అంటే ఇది కూడా ఎడిషన్ థియరమే. ఇది ఇట్లా తీసుకొస్తే వచ్చేదన్నమాట. ఓకే, సో ఈ రెండు కాపీ చేసుకోండి ఫార్ములా అండ్ కాన్సెప్ట్ కింద. అంటే ఇప్పుడు నీకు ఏమర్థమైంది? ఇక్కడ ఏం రాస్తారంటే వీ హ్యావ్ అని చెప్పి స్టార్ట్ చేయండి. ఇక్కడ వీ హ్యావ్ ఏముంది మనకి? ఏముందంటే P of A ప్లస్ P of B ఈక్వల్ టు ఏం రాయొచ్చు? P of A యూనియన్ B ప్లస్ P of A ఇంటర్సెక్షన్ B. ఫైన్. P of A యూనియన్ B అంటే ఎంత? 0.65 ప్లస్ P of A ఇంటర్సెక్షన్ B అంటే ఎంత? 0.15. రెండు ఎడిషన్ చేస్తే ఎంత? 5, 5, 10 అంటే 0 పెట్టండి, 1 క్యారీ ఓవర్, 7, 8 అంటే ఎంత వచ్చింది? 0.80 వచ్చింది దీని వాల్యూ. వీటి సమ్మ 0.80 వచ్చాక ఇప్పుడు మనం ఇది కనుక్కోవాలి. అదే కదా, తీసుకోండి. కన్సిడర్ అండ్ రాయండి. కన్సిడర్ ఏం కన్సిడర్ చేయాలి? P of A బార్. అదే కదా మన క్వశ్చన్ అడుగుతుంది. P of B బార్. P of A బార్కి ఫార్ములా ఉందండి మనకి, నెగేషన్ ఆఫ్ ద ఈవెంట్ అంటాం. P of A బార్ అంటే ఏం రాయొచ్చు అంటే 1 మైనస్ P of A. ఈ ఫార్ములాస్ అన్ని ఒక దగ్గర రాసుకుంటే మీకు ఈజీగా వస్తుంది. ఇక్కడ P of A బార్ బదులు ఏం రాయాలి? 1 మైనస్ P of A. ఈ P of A బదులు రాసాం. ప్లస్ సిమిలర్గా P of B బార్ అంటే ఏం రాయొచ్చు? 1 మైనస్ P of B రాయొచ్చు కదా. సో 1 ప్లస్ 1 ఎంత? 2 మైనస్ ఆఫ్, ఎందుకంటే రెండిట్లో మైనస్ ఉంది. ఇక్కడ మైనస్ కామన్ తీసేయండి. P of A ప్లస్ P of Bలో మైనస్ కామన్ తీసేసాను, ఇదిగో ఇలా వచ్చింది. సో 2 మైనస్ ఈ వాల్యూ ఎంత? ఆల్రెడీ మనకి తెలుసు, కాలిక్యులేషన్ చేసి పెట్టాను ఇక్కడ, 0.8. 2లోంచి 0.8 తీసేస్తే ఎంత? 1.2. సో దట్ ఈస్ ద ఆన్సర్. Please subscribe this channel and enable bell notification.